భారతదేశంలోని అత్యంత ధనిక దేవాలయాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అనంత పద్మనాభ స్వామి దేవాలయం తిరువనంతపురంలో ప్రసిద్ధ పద్మనాభ స్వామి ఆలయం ఉంది. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయంగా ఈ దేవాలయం ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయంలో కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు, విగ్రహాలు మరియు కిరీటాలు ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవాలయం 10వ శతాబ్దంలో నిర్మించిన తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన యాత్రా స్థలాలలో ఒకటి. ఈ దేవాలయంలో సుమారుగా 52 టన్నుల బంగారు ఆభరణాలు ఉన్నాయి. తిరుమల శ్రీవారి ఆదాయం రికార్డు స్థాయిలో వస్తూ ఉంటుంది. మీనాక్షి ఆలయం మదురై. ఈ ఆలయానికి ఏటా దాదాపు 60 మిలియన్ల ఆదాయం వస్తుంది. ఈ ఆలయ ప్రాంగణంలో దాదాపు 33,000 శిల్పాలు ఉన్నాయి. ఆలయ ప్రధాన దేవత మీనాక్షి, సుందరేశ్వరుడు ఈశ్వరుడి భార్య. భారతదేశంలోని అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటిగా ఈ దేవాలయం ప్రసిద్ధిగాంచింది. శ్రీ వైష్ణోదేవి టెంపుల్, జమ్మూ కాశ్మీర్. పురాతన గుహ లోపల 5,200 అడుగుల ఎత్తులో ఈ ఆలయం ఉంది. ఆలయంలో 1.2 టన్నుల బంగారం ఉంది. 5 సంవత్సరాల కాలంలో 100 కిలోల బంగారం ఈ దేవాలయానికి విరాళంగా వచ్చింది. ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం 500 కోట్ల విలువైన విరాళాలు వస్తాయని అంచనా. షిరిడి సాయిబాబా, నాసిక్. షిరిడి సాయిబాబా ఆలయం కూడా ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయం. ఈ దేవాలయంలో కూడా వేల కిలోల వెండి, బంగారం నిల్వలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని భారతదేశంలోని అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటిగా పరిగణిస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ do subscribe.